దేవునికి మహిమ కలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామములు, వందనాలు. మరి ఈ దినాన దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని విడిచి మనం పక్కకు వెళ్ళే వాళ్ళంగా ఉండకుండా దేవునితో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో మనము స్థిరత్వాన్ని కలిగి ఉండగలుగుతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు నడుస్తున్నప్పుడు ఆత్మీయ స్థిరత్వం అనేది తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. ఆత్మీయ స్థిరత్వం అనేది లేకపోతే అస్థిరులుగా ఉన్నట్లయితే మనం కొట్టుకొని పోయేటువంటి వారంగా ఉంటాము. యాకోబు 1వ అధ్యాయంలో 6వ వచనం అంటారు కదా, అయితే అతడు ఏమాత్రము సందేహింపగా విశ్వాసముతో అడుగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునిలో మనము స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితాల్లో స్థిరత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ స్థిరత్వం లేకపోతే, నమ్మకం అనేది, విశ్వాసం అనేది సరిగా లేకపోతే మనం ఎలా ఉంటామయ్యా అంటే సముద్ర తరంగాలను పోలి ఉంటామంటున్నాడు. సముద్ర తరంగాలు ఎలా ఉంటాయి? అవి ఎగిరి పైకి ఎగురుతూ ఉంటాయి, మరలా పైనుంచి పడిపోతూ ఉంటాయి. ఎగిరినటువంటి సముద్ర తరంగము, సముద్ర కెరటం అనేది అలాగ నిలిచి ఉండదు ఎప్పుడు కూడా. ఎంత తుఫాను లేకపోతే ఎంత సునామీ వచ్చినప్పటికీ అది ఎంత ఎత్తెగిరినప్పటికీ కూడా మరి పడిపోతూ ఉంటది. కనుకనే మనము దేవునిలో ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ స్థితిలో బలవంతులంగా, ఆత్మీయ జీవితాల్లో స్థిరత్వాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. యేసు ప్రభువు చెప్పినట్లుగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు, దేవుని మాట వింటే స్థిరత్వాన్ని పొందగలుగుతామన్నాడు. అక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారట. ఒకడేమో బాగా లోతుగా తవ్వి రాతి మీద ఇల్లు కట్టాడట, మరొకడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. అయితే వాటి యొక్క స్థిరత్వం అనేది ఎప్పుడు తెలియదా అంటే, వర్షం వచ్చింది, వరద వచ్చింది, నీళ్లు పొంగిని బాగా, అవి ఆ ఇంటి మీద పడ్డాయి. అప్పుడు ఆ ఇంటి యొక్క స్థిరత్వం అనేది కనపడింది. లోతుగా తవ్వి పునాది వేసిన వాడిదేమో స్థిరముగా ఉంది, పైపైన పునాది వేసిన వాడిదేమో, ఇసుకలో కట్టినటువంటి వాడిదేమో వరద చేత అది కొట్టుకొని పోయిందని చెప్పాడు. అందువల్ల మనము ఆత్మీయ జీవితాల్లో స్థిరులంగా ఉండలేకపోతే ఈ లోకమైనటువంటి సముద్రంలో మనం కొట్టుకొని పోయేటువంటి వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక ఆత్మీయ స్థిరత్వాన్ని మనం పొందటానికి దేవుడు మనకి కొన్ని నియమాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనము ఫిలిప్పీ పత్రికలో గమనిస్తున్నట్లయితే 4వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే అక్కడ చెప్తున్నాడు కదా, కావున మీరు అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి అని చెప్తున్నాడు. ప్రభువునందు స్థిరులై ఉండుడి అని చెప్తా వచ్చాడు అన్నమాట. కనుక ప్రభువులో మనం స్థిరులుగా ఉండాలి. ప్రభువులో మనం స్థిరులుగా ఉండాలంటే మన ఆత్మీయ జీవితాల్లో ప్రభువుతో మనం అంటుకట్టబడినటువంటి వారంగా, ప్రభువులో మనము ఆ యొక్క బలమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలని చెప్తున్నాడు. ప్రభువుతో మనకి సరైన సంబంధం లేకపోతే ఆయనలో మనం స్థిరత్వాన్ని పొందలేము కదా. సరైన సంబంధం లేకపోతే స్థిరత్వం అనేది రాదు. కనుకనే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువు చెప్పారు కదా, ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆ స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలి. దాని కొరకు మనము దేవుని యొక్క లేఖనాలు గమనించినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు కదా, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే. ఏమన్నాడు ఇక్కడ? మన పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలిగి ఉండటానికి మనం అందరం కూడా పిలువబడ్డామని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే,
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందరికి కూడా ఒకటే ఇచ్చాడు. ఆయన అందరిలో కూడా నిలిచుండి అందరిలో వ్యాపించున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రభువులో మనము స్థిరంగా ఉండగలుగుతామో అప్పుడే మన జీవితాల్లో మనము దేవునిలో ముందుకు సాగలిగే వారంగా ఉంటామని చెప్తున్నాడు అన్నమాట. అందువలన ఇక్కడే మరో మాట చూస్తూ ఉంటే 14వ వచనంలో చెప్తున్నాడు కదా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక అని చెప్తున్నాడు. ఎలా ఉండాలట? గాలికి ఎగరగొట్టేటువంటి అలల్లాగా ఇటు అటు కొట్టుకులాడే వారంగా మనం ఉండకూడదట. అలా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే అలా కొట్టుకులాడకుండా ఉండాలి. అలా కొట్టుకులాడకుండా ఉండాలంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మాయోపాయాల చేత వంచన చేతను తప్పు మార్గములకును లాగు కుయుక్తుల చేతను గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు కొట్టుకొని పోకుండా మనము స్థిరత్వాన్ని పొందాలి అంటున్నాడు. ఆ స్థిరత్వాన్ని పొందటానికి దేవునితో మనకు ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మనకున్నటువంటి సంబంధము మనల్ని స్థిరులుగా చేస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లుగా అందరికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడని చెప్తున్నాడు? ఒకే ఆత్మను ఇచ్చాడు, ఒకే బాప్తిసాన్ని ఇచ్చాడు, అందరికి కూడా విశ్వాసం ఒకటే ఇచ్చాడు, అందరికి కూడా పైన ఉన్నటువంటి ప్రభు ఒక్కడే, దేవుడు తండ్రి ఒక్కడే అని చెప్తున్నాడు. ఆయన మనందరిలో కూడా ఏమయ్యాడట? వ్యాపించి ఉన్నాడు. ఆయన మనలో వ్యాపించి ఉన్నాడు కనుక మనము ఆయనలో స్థిరులుగా ఉన్నప్పుడు మనము కూడా ఆయనలో మనం వ్యాపించి ముందుకు నడవగలిగేటువంటి వారంగా ఉండగలుగుతామని చెప్తున్నాడు మనం. కనుక ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుతో ఒక మంచి సంబంధాన్ని కలిగి జీవించినట్లయితేనే మనము ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితాల్లో లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితాల్లో స్థిరత్వాన్ని పొందగలుగుతాము. ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో స్థిరత్వం పొందలేకపోతే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా వరద చేత వాన చేత మనం కొట్టుకొని పోయేటువంటి వారంగా ఉంటాము. కనుక మనం ఎల్లప్పుడూ ప్రభువుతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రభువుతో సంబంధం లేని వారు ఏమైపోయారు? వారు అస్థిరులైపోయారట. వారు అస్థిరులైపోయారు. చాలాసార్లు నేను చెప్పాను మీకు, దేమా అనేవాడు కదా, దేమా అనేవాడు ఏం చేశాడంట? ఇహలోకాన్ని ప్రేమించి వాడు విశ్వాసమందు అస్థిరుడైపోయాడు. విశ్వాసం అనేటువంటి నావ బద్దలైపోయిన వాడే వాడు కొట్టుకొని పోయాడని చెప్పాడు పౌలు గారు. ఎందుకనంటే ఈ లోకములో వాడు కలిసిపోయాడట. ఎందుకు కలిసిపోయాడంటే లోక సంబంధమైనటువంటి స్నేహం. యాకోబు చెప్తా ఉంటాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము దేవునికి వైరం అని చెప్పాడు. లోకాన్ని స్నేహిస్తే దేవునికి విరోధంగా ఉంటాము. లోకంతో మనం జీవించినప్పుడు దేవునికి దూరంగా ఉంటాము. అందువల్ల దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఈ లోకంతో స్నేహం కాకుండా దేవునితోనే ఉండాలని చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడే మనం ఆ స్థిరత్వాన్ని పొందగలుగుతాము. ఆ స్థిరత్వాన్ని పొంది దేవునితో మనం జీవించాలంటే ఆయన పోలిక మనకు ఉండాలి. ఆయన పోలిక మనకు ఉండాలి. ఆయన పోలిక ఎప్పుడు వస్తుందయా అంటే ఆత్మలో మనము స్థిరంగా ఉండగలిగితేనే, ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధి పొందగలిగితేనే దేవుని సంబంధమైనటువంటి పోలికలోనికి మనం మార్చబడతాం. దేవుని పోలిక కలిగినటువంటి మనము స్థిరంగా ఉంటాము. అప్పుడే మన జీవితాల్లో స్థిరత్వాన్ని మనం కలిగి ఉంటామని చెప్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటే 3వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ఏ విధము చేతనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో
సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తాడంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో దేవుని యొక్క స్వరూపంలోకి దేవుని యొక్క రూపంలోకి మనం రావాలంటే అనేమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనము ఎలా ఉండాలట, మనకున్నటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేయాలి. మనకున్న వాటిని మనం పట్టుకొని ఉంటే దేవుని యొక్క రూపం అనేది మనకు ఎప్పటికీ రాదు. దేవుని యొక్క స్వరూపంలోకి ఎప్పుడు కూడా మనము మార్చబడలేము. దేవుని స్వరూపంలోకి మనం మార్చబడాలంటే మనకు ఉన్నదానిని మనము పట్టుకొని ఉండకుండా దాన్ని విడిచిపెట్టాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఉదాహరణకి ఆ గొంగల పురుగు సీతాకోక చిలుకలాగా మారాలంటే ఏం చేయాలి? అది ఆ గొంగలి పురుగులో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని అది విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టాలి. దాన్ని పట్టుకుని ఉన్నంతసేపు ఏమవుతుంది, ఆ యొక్క కాళ్ళు ఆ యొక్క వెంట్రుకలతో కూడినటువంటి పొడవాటి ఆకారం అది కలిగి ఉన్నంతసేపు అది అందమైనటువంటి సీతాకోక చిలుకలాగా మారలేదు ఎప్పటికీ. అది ఎప్పుడు కూడా ఆకాశం మీదకి గాలిలో ఎగరలేదు అది ఎప్పటికి కూడా. ఎందుకనంటే దాని యొక్క పాత జీవితం ఎలా ఉంది, ఆ కొమ్మల మీద పాకుతూ ఆ ఆకులు తినగలిగేటువంటి స్థితే ఉంది దానికి. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నా అంటే మనము దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడటానికి స్థిరత్వం అనేది మనకు అవసరము. అలా మార్చబడటానికి మనం ఏం చేయాలంట, మార్పు పొందటానికి మనకున్న దాన్ని మనం పట్టుకోకూడదు. చాలా పర్యాయాలు మనకున్న వెనక ఉన్నటువంటి వాటిని మనం పట్టుకుంటా ఉంటాం. మనకు వెనకాల ఉన్నవి మనకున్న ఆధిక్యతలు మనం పట్టుకుంటా ఉంటాం. పౌలు గారు చెప్తా ఉన్నాడు ఇక్కడ, అదిగో నాకు పట్టుకోవాలంటే చాలా ఉన్నాయి వెనకాల, నా జీవితంలో అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా నేనేం చేసి అంటున్నాడు, నష్టముగా ఎంచుకుంటున్నాను, వాటిని విడిచిపెట్టేశాను. ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడు, ఎందుకు విడిచిపెట్టాడు? తన జీవితంలో క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలని. క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడినప్పుడు అస్థిరత్వంగా ఉంటాం, ప్రభువులో ఉండగలుగుతాము. కాబట్టి వెనకున్నటువంటి వాటిని మనం విడిచిపెట్టేయాలి. వెనకున్న వాటిని మనం పట్టుకోకూడదు. వెనకున్న వాటిని పట్టుకుంటే ముందుకు నడవలేమని చెప్తున్నాడు. మనము ముందుకెళ్ళాలి అంటే, స్థిరత్వాన్ని పొందాలంటే దేవుని యొక్క స్వారూప్యం రావాలి మనకి. దేవుని యొక్క స్వారూప్యం రావాలంటే దేవునితో మనకు సరైన సంబంధం మొట్టమొదట మనం కలిగి ఉండాలి. మొట్టమొదట దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం కలిగిన తర్వాత మన జీవితాల్లో వెనకాల ఉన్న వాటిని విడిచిపెట్టినప్పుడే మనం ముందుకే సాగగలుగుతాము. అప్పుడే దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడతాము. దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడకుండా మనం ప్రభువుతో పాటు స్థిరులుగా ఉండలేమని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు ఏం చేయాలంట, మనకి వెనకాల ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ వాటన్నిటి కూడా మనం విడిచిపెట్టి ముందున్నటువంటి వాటి కొరకు మనం వేగిరపడాలని ఇందాక మనం చదివినటువంటి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడాలి. ముందు ఏముందయా అంటే ఆయన చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యము, దైవ సంబంధమైనటువంటి అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తున్నాడు. దావీదు అంటా ఉంటాడు, నా ముందు దేవుడున్నాడు, ఆయన గురిగా ఉంచుకున్నానని చెప్తా ఉంటాడు 16వ కీర్తన 8వ వచనం. కాబట్టి దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం తీసుకురాబడాలి. ఆ స్వారూప్యంలోకి రావాలంటే కొంత శ్రమ అవసరం అవుతుంది, కొంత బాధ అవసరం అవుతూ ఉంటుంది, కొంత త్యాగం అవసరం అవుతూ ఉంటుంది. బాధ లేకుండా, శ్రమ లేకుండా, త్యాగం లేకుండా దేవుని యొక్క స్వారూప్యంలోకి రారు. దేవుని యొక్క స్వారూప్యంలో లేకపోతే ఆత్మీయ జీవితాల్లో ఎప్పటికీ మనం స్థిరులుగా ఉండలేమని చెప్తున్నాడు. సామెతల్లో మనకి 18వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము,
నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉండును అన్నాడు. దేవుని యొక్క నామం అనేది మనకి బలమైనటువంటి ఒక దుర్గం అది. కనుక ఇప్పుడు దేవుని యొక్క స్వరూపంలోకి మనం మారాలంటే, దేవునిలో స్థిరముగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆ దుర్గంలోకి మనం పరిగెత్తాలి అని చెప్తున్నాం. ఆయనలోకి వెళ్ళాలి. ఆయనలోకి వెళ్ళినప్పుడే మన జీవితాల్లో ఆత్మీయ స్థిరత్వాన్ని మనం పొందగలుగుతాము. అది క్షేమాన్ని మనకి ఇచ్చేది అని జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. అది మనకి క్షేమాన్ని ఇచ్చేది. ఆ క్షేమాన్ని మనం కలిగిన వారమై దేవునిలో మనం స్థిరులుగా ఉండగలుగుతాము. మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయ జీవితాల్లో, ఆధ్యాత్మికమైన జీవితాల్లో స్థిరంగా ఉండాలంటే ఇంకోటి ఏం చెప్తానంటే ఏకత్వం కావాలి. ఏక మనస్సు, ఏకత్వం కావాలంటున్నాడు. ఏకత్వం అనేది లేకుండా, యూనిటీ అనేది లేకుండా మనము ఆధ్యాత్మికమైన స్థిరత్వాన్ని ఎప్పటికీ పొందలేం. ఐక్యత కావాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలోనే 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నానని చెప్తున్నాడు. యువోదియాను సుంటికేను బతిమాలు కొంటున్నాడట. దేనికోసము? ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి అని. ప్రభువులో ఏక మనస్సు కలగాలట. దేవునిలో ఏక మనస్సు అనేది లేకపోతే స్థిరత్వం అనేది రాదు. ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వాన్ని మనము పొందలేము. ఏకత్వం లేకపోతే స్థిరత్వం రాదని చెప్తున్నాడు. ఎందుకనంటే యూనిటీ అనేది మన జీవితాలు ఏం చేస్తాట? బలాన్ని ఇచ్చేది ఉంటుంది. మనం కదలకుండా ఉండగలిగేటట్టుగా ఉంటాం. చిన్నప్పుడు చదువుకునే ఒక పద్యం ఒకటి ఉంది నాకు. కొండశిల కూడా చలిచీమల చేత చిక్కే సావదే సుమతి అంటాడు. ఎందుకు? ఆ చీమ ఎంత ఉంటుంది? చలిచీమ చాలా చిన్నది కదా. కొండశిల ఎంత ఉంటుంది? ఒక పెద్ద ఎద్దును సైతం, ఆవును సైతం మింగేటువంటి బలం ఉంది దానికి. అయితే అంత పెద్దది, అంత బలమైంది కూడా ఆ చీమల చేత చిక్కి చచ్చిందట. ఎందుకు చచ్చిపోయింది అది? ఇవన్నీ కూడా ఐక్యత కలిగి ఉన్నాయి. అన్నీ కలిసి వచ్చినాయి. అన్నీ కూడా ఐక్యత కలిగి వచ్చి అవన్నీ కూడా ఏం చేస్తాయంట? దాన్ని వదలకుండా వెంటాడిని. కనుక అది చివరికి అంత పెద్ద కొండశిల వాటి చేతిలో చచ్చిపోద్ది. అందుకొరకు ఇక్కడ అన్నాడు కదా, ఐక్యత అనేది లేకపోతే, ఏకత్వం అనేది లేకపోతే, ఏక మనసు అనేది లేకపోతే మనం ఏమవుతామయ్యా అంటే చెల్లాచెదురైపోతాం. అలా చెల్లాచెదురు కాకుండా ఉండటానికి మనం ఐక్యతను కలిగి ఉండాలి. ఆ ఐక్యత లేకపోతే స్థిరత్వం లేదు. ఐక్యత లేకపోతే స్థిరంగా ఉండలేరు. స్థిరత్వం కావాలంటే ఐక్యత కావాలి. అందుకనే కీర్తన 133 ఏం చెప్తున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అది ఎలాంటిదయ్యా అంటే అహరోను తల మీద పోయబడ్డటువంటి అభిషేక తైలమట తల మీద నుంచి అతని గడ్డం మీదగా కారి అంగి అంచుల చివరి వరకు పారిందట. తల మీద పోసినటువంటి అభిషేక తైలము తల మీద నుంచి గడ్డం మీదగా కారి ఆ అంగి తడిచి, అంగు చివరికి అంచుల వరకు కూడా తడిచి పరిమళ సువాసన కలిగించేదిగా ఉంటుందని చెప్తున్నాడు. ఐక్యత అనేది అలాంటి గొప్పది. ఆ ఐక్యత అనేది ఏం చేస్తాట? మన జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి స్థిరత్వాన్ని కలిగించుద్ది. ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కలిగించుద్ది. ఇప్పటిదాకా క్రైస్తవులు ఒక స్థిరత్వం లేకుండా ఉన్నాం. క్రైస్తవ స్థిరత్వం ఈ సంఘానికి ఆ సంఘానికి పడదు కదా, ఆ సంఘానికి ఆ సంఘానికి పడదు. ఎందుకంటే స్థిరత్వం లేదు. స్థిరత్వం లేకపోవటం వల్ల ఈ రోజున అనేక మంది క్రైస్తవులను బడి అనేకమైన హింసలు చేస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. ఏంటి? చర్చిలు పాడు చేస్తున్నారు, సంఘాలని విచ్ఛిన్నం చేస్తున్నారు, విశ్వాసుల్ని, సేవకుల్ని కొట్టుతున్నారు, చంపుతున్నారు. ఒక విధంగా ఇవన్నీ రాకడా సూచనలు. కానీ ఎందుకు అనేవి జరుగుతూ ఉన్నాయి మొదటి నుంచి అంటే ఐక్యత లేదు.
ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఎంతో మందిని కొట్టారు, చంపారు, బాధపెట్టారు, కానీ ఎవడు గలవలే ఇప్పుడు దాకా. మొన్న అతను చంపే వరకు కూడా ఎవరు గలవ. ఇప్పుడు అతను చంపిన తర్వాత ఏమైంది, కొంత ఐక్యత వచ్చింది, కానీ మెల్లగా అది జారిపోతా ఉంది. మళ్ళీ ఐక్యత వచ్చింది కానీ మెల్లగా మళ్ళీ జారిపోతా ఉంది. ఎందుకంటే ఎవడి పని ఆడిదే. మన జీవితాల్లో స్థిరత్వాన్ని, ఆత్మీయ స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అదిగో ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని చెప్తున్నాడు. ఐక్యత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఐక్యత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఐక్యమత్యమే మహా బలం. ఐక్యమత్యమే విజయాన్ని ఇచ్చేది. మన అందుకే పౌలు మరొక ఉదాహరణ చెప్తాడు బైబిల్లో. మనం అందరం కూడా ఎవరమయ్యా అంటే దేవుని యొక్క శరీరం అన్నాడు, క్రీస్తు శరీరం అని చెప్తున్నాడు. ఎందుకని? శరీరంలో అవయవాలన్నీ ఎలాగున్నాయో అలాగే క్రీస్తులో కూడా మనం అందరం అలాంటి వారమే. ఒకడు పెద్దోడు అవుతాడు, ఒకడు చిన్నోడు అవుతాడు, ఒకడు ఇంకా చిన్నోడు అవుతాడు, ఒకడు కనపడేవాడు అవుతాడు, ఒకడు అసలు కనపడినోడు అవుతాడు కదా. శరీరం అంతట్లో కూడా పెద్దదేది. శరీరం అంతట్లో పెద్ద భాగం పొట్ట, దానికే కావాలి ఎంతైనా కానీ ఏంటి. కానీ అన్ని కూడా అదుపు చేసేది ఏది? అన్నిటిని అదుపు చేసేది తల, మెదడు. మెదడు అనేది, తల అనేది అన్నిటిని అదుపు చేస్తూ ఉంటుంది. అది చెయ్యి కదలాలన్నా, కాలు కదలాలన్నా, తినాలన్నా, తాగాలన్నా మెదడు చెప్పాలి. మెదడు మనకి సంకేతం వేయకపోతే ఏ పని చెయ్యం. అందుకనే బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? కోమాలు ఉండిపోతారు, అంటే పడుకుండిపోతారు అంతే. ప్రాణంతో ఉంటారు కానీ ఏ పని చేయరు. మనం అందరం కూడా దేవుని యొక్క శరీరం, క్రీస్తు శరీరం అన్నాడు. ఈ అవయవాలన్నీ కూడా బయటకు కొన్ని కనపడతా ఉన్నాయి, కొన్ని కనపడవు. లోపల మెదడు బయటకు కనపడుతుందా? కనపడదు. గుండె కనపడుతుందా? కనపడదు. లోపల ఉన్న భాగాలు ఏవి కూడా కనపడవు. కానీ ఈ బయట ఉన్న భాగాలన్నింటికి కూడా బలం రావాలంటే ఏం చేయాలి? లోపల ఉన్న భాగాలే పనిచేయాలి. అవునా? లోపల ఉన్న భాగాలు పనిచేస్తేనే ఈ బయట ఉన్న కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. లేకపోతే ఇవన్నీ పనిచేయి. అందుకే అవన్నీ పనిచేయాలంటే ఏం కావాలన్నాడు? మనమందరం కూడా ఏక శరీరంగా ఉండాలని చెప్పాడు. ఏక శరీరం అనేది లేకపోతే శరీరం పాడైపోద్ది. అందుకే చెప్తాడు ఆయన, కాలుకు దెబ్బ తగిలినప్పుడు నోరు కానీ చెయ్యి కానీ ఏమనుకోవాలంట? కాలుకు దెబ్బ తగిలింది కాబట్టి దాన్ని జాగ్రత్త చేయాలనుకోవాలి. అంతేగాని తగిలింది కాలుకు కదా, నేనెందుకు పని చేయాలని చెయ్యి ఊరుకుంటే, నేనెందుకు పని చేయాలని నోరు ఊరుకుంది అనుకోండి, నేను పద్దాక నోట్లో పెట్టాలా అని చెయ్యి ఊరుకుంది, నేను నవ్వులు పెట్టాలా అని నోరు ఊరుకుంది, ఏమవుతుంది? ఇప్పుడు శరీరం అంతా కూడా బలహీనమైపోతున్నాడు. కాబట్టి ఐక్యత అనేది, ఏక మనస్సు, ఏకత్వం అనేది మన జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కలిగించేది, ఆధ్యాత్మికమైన స్థిరత్వాన్ని ఇచ్చేది. అందుకనే ప్రభు చెప్పాడు, ఏక మనస్సు కలిగి ప్రార్థించండి అని చెప్పాడు. ఏక మనస్సు కలిగి ప్రార్థించమన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తారు, నేను ఆ ప్రార్థననే ఆలకిస్తాను, వారి మధ్యలో ఉంటానని చెప్పాడు ప్రభు. కనుక ఏకత్వం అనేది, ఏక మనస్సు అనేది మన జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగించేది. ఏక మనస్సు, ఏకత్వం లేకపోతే మనం ఎప్పటికి కూడా స్థిరంగా ఉండలేము అని చెప్తున్నాను మనం. కనుక ఆ స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే ఏక మనస్సును మనము, ఏక స్వభావాన్ని, ఏకత్వాన్ని, ఐక్యతను మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ప్రభువులో మనం ముందుకు సాగలిగినటువంటి వారంగా ఉంటాము. లేకపోతే ఎప్పటికి కూడా ప్రభువులో స్థిరులుగా ఉండి ముందుకు సాగలేమని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. కనుక మనం ఎల్లప్పుడూ ప్రభువులో స్థిరంగా ఉండాలి. ప్రభువులో స్థిరంగా ఉండాలి. ఆ ప్రభువులో స్థిరంగా ఉండాలంటే మనకి ఈ యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి అని చెప్పి, అవి కలిగి ఉంటే కానీ దేవుల్లో స్థిరత్వం అనేది మనకు రాదు. ఆధ్యాత్మికమైన స్థిరత్వం అనేది మనకు రాదు. ఆధ్యాత్మికంగా మనం స్థిరంగా లేకపోతే
మనం ఎప్పటికి కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చబడమని చెప్తున్నారు. దేవుని సన్నిధిలోనికి చేర్చబడం. అందుకనే బైబిల్లో చక్కటి మాట రాస్తా ఉంటాడు, అంతవరకు సహించువాడే రక్షించబడతాడు అని. అంతవరకు సహించాలి, అంతవరకు ఓర్చుకోవాలి, అంతవరకు వాడు స్థిరంగా ఉండాలి. అప్పుడే వాడే దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాడు. లేకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలిగే అవకాశం లేదని చెప్తున్నాం. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవునిలో మరి ఒక మంచి సంబంధాన్ని, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగిన తర్వాత మరేం చేయాలి అన్నాడు, ఆ తర్వాత మనకున్న వాటిని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనవి కాకుండా, వెనక ఉన్న వాటిని కాకుండా మనము వాటిని విడిచిపెట్టి ముందుకు సాగగలగాలి. ఆ తర్వాత ఐక్యత అనేది కలిగి ఉండాలి. అవి మన జీవితానికి స్థిరత్వాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆ స్థిరత్వం లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో మనము చేర్చబడలేం. యేసు ప్రభువు నికోదేముతో చెప్పాడు, ఏమని చెప్పాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో చేరలేడు అని చెప్తున్నాను. అలాగే మన జీవితాల్లో మనము దేవునిలో స్థిరంగా లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చబడలేము. స్థిరత్వం లేనిది ఏమైపోద్ది, కొట్టుకొని పోతా ఉంటుంది. స్థిరత్వం లేనిది కొట్టుకుపోద్ది. ఇప్పుడు పంట పండుతా ఉంది, వరి చేను కోసిన తర్వాత ఏం చేస్తారు, ఒడ్లు అన్నీ కూడా కొడతారు. ఆ ఒడ్లన్నీ కూడా ఏకం కొప్పు వేసిన తర్వాత వాటిని ఏం చేస్తారు, తూర్పార పడతారు అంటారా, గాలికి పెడతారు. ఎందుకని, ఆ గాలికి పెట్టినప్పుడు గాలికి ఏమవుతుందంటే మంచిగా ఉన్న గింజలన్నీ కింద పడతా ఉంటుంది దగ్గరలో, తేలిగ్గా ఉన్నాయి సరిగా పండనటువంటి ఆ గింజలన్నీ కూడా ఏమవుతాయి కొంచెం దూరంగా వెళ్ళి పడతాయి. అన్నీ ఎత్తితే ఒక 50 బస్తాలు అవుతాయి, కానీ అందులో 50 బస్తాలు అయితే కానీ అందులో ఉపయోగం ఉండవు. అవి తూర్పార పట్టిన తర్వాత ఏమవుతుందంటే మంచి గింజలు దగ్గర పడితే గాలికి దూరంగా వెళ్ళి చెత్తబడిపోతూ ఉంటుంది. పనికిరాని గింజలు, తాలు గింజలు అవన్నీ కూడా దూరంగా పడినప్పుడు ఏం చేస్తారు, వాటిని దూరం చేసి ఈ బరువుగా మంచిగా ఉన్నటువంటి వాటిని తీసుకుంటారు. అలాగే మనం కూడా అట దేవుని యొక్క సన్నిధిలో తూర్పార పట్టాలి. అలాగే తూర్పార పట్టినప్పుడు స్థిరంగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాము. స్థిరంగా లేకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. ఏమవుతామంటే దూరంగా పడతాం. అందుకనే దావీదు కీర్తనలో చెప్పాడు, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా వారు ఎవరు, దుష్టులు. దుష్టులు గాలికి ఎగరగొట్టు పొట్టులాగే ఉంటారన్నాడు. పొట్టులాగా ఉంటారట. అది పనికిరాదు, దూరంగా వెళ్ళిపోద్ది పొట్టు. అదే యాకోబు చెప్పాడు, సముద్రపు అలలాగా పైకి ఎగిసి పడుతూ ఉంటారు, అది నిలబడదు. కానీ మనము దేవుని యొక్క సన్నిధిలోకి చేర్చబడాలంటే దేవునిలో స్థిరంగా ఉండాలి. ఆ స్థిరంగా ఉండటానికి అనుకూలమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. అట్టి స్థిరత్వాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ స్థిరత్వాన్ని ఎవరిస్తారు మనకి, దేవుడు ఇస్తాడు. దేవుడు ఆ స్థిరత్వాన్ని మనకి ఇచ్చేటట్లుగా మనము ఆయనలో అంటుకట్టబడాలి. ఆయనలో అంటుకట్టబడాలి. క్రీస్తులో మనం అంటుకట్టబడినట్లయితే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. అప్పుడే దేవునిలో మనము బలవంతులంగా ఉండగలుగుతాము. దేవునిలో మనము స్థిరంగా ఉండగలుగుతాము. ఆ స్థిరత్వం అనేది లేకపోతే మన జీవితాలు దుర్భరం అయిపోతాయి. మనము దేనికి పనికి రాకుండా, దేవుని రాజ్యానికి వారసులం కాకుండా మనం విడిచిపెట్టబడినటువంటి వారంగా ఉంటాము. ప్రభువు రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడట ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఎత్తబడింది ఎందుకు ఎత్తబడ్డాడు, దేవునిలో స్థిరంగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు విడిచిపెట్టబడ్డాడు, దేవునిలో స్థిరత్వం లేదు కనుక వాడు విడిచిపెట్టబడ్డాడు.
వాడు విడిచిపెట్టబడ్డాడు. కనుకనే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలు విని, దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని యొక్క లేఖనాల ద్వారా మనము బలపరచబడి, ఇందాక పౌలు గారు చెప్పినట్లుగా మనుషుల యొక్క కపటమైన మాయోపాయముల చేత మనము అటు ఇటు కొట్టబడి ఎగరబడేటువంటి సముద్రపు అలల పోలిన వారంగా ఉండకూడదన్నాడు. అలా ఉండకుండా స్థిరత్వాన్ని కలిగినటువంటి వారమై ప్రభువులో మనము ముందుకు సాగాలి. అలాగా ముందుకు సాగటానికి దేవా మా జీవితాలకు కావలసిన స్థిరత్వాన్ని మరి దయచేయ ప్రభా. మా జీవితాల్లో మేము నీతో జీవించడానికి మాకు సహాయం చేయ నాయన అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా తరలి వచ్చి దేవుని దగ్గర మరి మాకు సహాయం చేయమని వేడుకున్నాం.